హాయ్ అండి అందరికీ. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. అసలే వరల్డ్ కప్ అయిపోయింది. అలానే ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 2 వారాలు టైం పడుతుంది. సరిగ్గా మన క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఈ టైంలో ఒకటే బాధ. అరే ఈ 2 వారాల మన ఎంటర్టైన్మెంట్ ఎలా రా అని. కానీ అది విన్న అపూర్వమైన అన్యోన్య బ్రదర్స్ ఇద్దరు. తెలిసిందేగా పాకిస్తాన్, బంగ్లాదేశ్. మీకెందుకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము ఉన్నాంగా అని చెప్పేసి ద మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ డ్రామా. అలానే ద మోస్ట్ ప్రెస్టీజియస్ ట్రాషెస్ సిరీస్ని మన ముందుకు తీసుకొచ్చారు. దానిలో భాగంగా వచ్చిన ఫస్ట్ పార్ట్ కట్టప్ప వెన్నుపోటు. అది మనల్ని ఎలా ఎంటర్టైన్ చేసిందో అందరికీ తెలుసు. దాంతో ఫస్ట్ పార్ట్ ఎక్స్పెక్టేషన్స్ భారీ సెట్ చేసేసారు. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మధ్యన ఇవాళే రిలీజ్ అయింది. ఇది వేరే లెవెల్ అసలు. దీని ముందు ఫస్ట్ పార్ట్ కూడా జుజుబి. క్రికెట్లో అవుట్ అవడం చాలా సహజం. కొన్నిసార్లు అవుట్ అవడం చాలా కాంట్రవర్షియల్గా కూడా అవుతుందన్నమాట. అవి గ్రౌండ్ని దాటి కొన్ని రోజులు చర్చలకు కూడా దారితీస్తాయి. సరిగ్గా అలాంటి అవుటే 2023 వరల్డ్ కప్ శ్రీలంక బంగ్లాదేశ్ మ్యాచ్లో జరిగిందనమాట. ఏంజలో మ్యాథ్యూస్ టైమ్డ్ అవుట్. అసలు ఇలాంటి అవుట్ ఉంటుందని కూడా చాలామంది క్రికెట్ అభిమానులకు కూడా తెలియదు. టైం లోపల గ్రీజ్లోకి వెళ్ళకపోతే అంత సీరియస్గా తీసుకొని అవుట్ ఇస్తారని ఆ రోజే చాలామందికి తెలిసింది. కానీ కొన్నిసార్లు అవుట్లు అనేవి కాంట్రవర్షియల్ దాటి సోషల్ మీడియాలోకి వెళ్ళి ట్రాలింగ్ అవుతాయి. సరిగ్గా అలాంటిదే ఈరోజు మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మ్యాచ్లో జరిగింది. పాకిస్తాన్ బ్యాటింగ్ అది 39th ఓవర్ అనుకుంటా. క్రీజ్లో రిజ్వాన్ ఉంటాడు. నాన్ స్ట్రైకర్గా సల్మాన్ అలీ ఆగా ఉంటారనమాట. వీళ్ళిద్దరి మధ్యన అప్పటికే సాలిడ్గా ఒక 100 రన్స్ ఏమో పార్ట్నర్షిప్ వచ్చింది. బౌలర్ ఇప్పుడు మెహదీ హసన్ ఓవర్ ద వికెట్ ఒక బాల్ వేస్తాడు. దాన్ని రిజ్వాన్ ఇలా ఇలా ఆడతాడనమాట. మిడ్ ఆన్ మీదగా ఒక జనరల్గా అయితే సింగిల్ వస్తుంది. అందుకని సింగిల్ కోసమని ఆగా గ్రీజ్ నుంచి బయటకు వస్తాడు. మెహదీ హసన్ ఆ బాల్ని ఆపడం కోసం సల్మాన్ అలీ ఆగా వైపు వెళ్తాడు. అనుకోకుండా ఒక పాయింట్లో వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఉంటారు. బాల్ వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆగా వెనక్కి రావడానికి బ్లాక్ అయిపోయి ఉన్నాడు. అందుకోసమని తమ్ముడు ఉండరా నీకెందుకు నేను బాల్ ఇస్తా అన్నట్టు కింద కొంగడానికి ట్రై చేస్తాడు. అప్పుడు బంగ్లాదేశ్ బౌలర్ తెలివిగా ఫాస్ట్గా బాల్ తీసుకొని వికెట్లు కొట్టి అన్న క్రికెట్లో తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాడే అన్నట్టు ఒలిక్కిస్తాడనమాట. ఇదంతా చూసిన ఎంపైర్ అప్పీల్ చేసిన వెంటనే తనకైతే క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోయేసరికి థర్డ్ ఎంపైర్కి రిఫర్ చేస్తాడు. థర్డ్ ఎంపైర్ రిప్లైలో చూసిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే వికెట్స్ స్టంప్స్కి తగిలిన వెంటనే అగా అయితే గ్రీజ్ బయటే ఉంటాడు. సో అందుకని అది క్లియర్గా అవుట్ అని చెప్పేసి అవుట్ డిక్లేర్ చేస్తాడు. దానికి మనోడు అగా పిచ్చోడైపోయి గ్లౌజులు తీసి నేలకేసి కొడతా ఉంటాడు. కోపంగా సీరియస్గా ఉంటాడు. దాని తర్వాత పాకిస్తాన్ మొమెంటం పూర్తిగా బ్రేక్ అయిందని వాళ్ళు వెంటనే ఆల్అౌట్ అయిపోయారు కూడా. అయినా అది వేరే విషయం అనుకోండి. మనకు అది అనవసరం. వాళ్ళిద్దరు మ్యాచ్ రివ్యూలు మనకు అనవసరం. మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ముఖ్యంగా మన ఇండియన్స్కి, మన కామన్ ఆడియన్స్ అందరికి. అండ్ వాళ్ళు ఆ ఎంటర్టైన్మెంట్ని మిస్ అవ్వకుండా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని వాళ్ళు పక్కా రీచ్ అవుతున్నారు. దానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. కానీ ఒక పక్కన పాకిస్తాన్ వాళ్ళ కమెంట్స్ చూద్దాం. వాళ్ళేమో అరే తమ్ముడు తమ్ముడు అనుకుంటే మీరు బ్రదర్హుడ్ని బ్రేక్ చేస్తున్నారా అని కొంతమంది. ఇంకొంతమంది అయితే అరే వెళ్ళే బాల్ నిలనివ్వచ్చు కదా, నీకెందుకు అది, నువ్వు వెళ్ళి గ్రీజ్లో నిలబడొచ్చు కదా అని కొంతమంది ఏడుస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆ బంగ్లాదేశ్ వాళ్ళని మీరు చీటర్స్ అని అంటా ఉన్నారనమాట. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇక్కడ ఇంకో పర్స్పెక్టివ్ చూసింది మాత్రం పాకిస్తాన్ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళు ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని అగా ఫోటో పెట్టేసి సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మధ్యలో ఉన్నప్పుడు మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ ముందు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫోటోని జనరేట్ చేసి ట్రాఫిక్లో యూజ్ చేసుకుంటున్నారంట. అది అన్నిటికంటే హైలైట్. ఇదంతా ఒక పక్కన ఉంటే బంగ్లాదేశ్ వాళ్ళు అన్న మీరు మమ్మల్ని చీటర్స్ అంటారేంటి, మరి T20 వరల్డ్ కప్లో మీరు మాకు చేసింది ఏంది, మా చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టి మీరు వెళ్ళి ఆడొచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళు. అది కాకుండా ఇంకొంతమంది ఏమో క్రికెట్ స్పిరిట్, బ్రదర్హుడ్ బ్రేక్ డౌన్ ఇదంతా కాదు, అది క్లియర్ అవుట్. అయినా కానీ క్రికెట్కి వస్తే మేము తమ్ముడే ప్యాకెట్ లానే ఉంటాం మీకు తెలియాలి కదా, 2023 వరల్డ్ కప్ అప్పుడు మీరు చూశారు కదా మేము శ్రీలంకని ఎలా చేసామని చెప్పేసి వాళ్ళు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళు ఎవరన్నా ఈ అప్డేట్స్ ఫాలో అవడం మిస్ అయితే మాత్రం నెక్స్ట్ నుంచి ఫాలో అవుతూ ఉండండి. వీళ్ళు అసలు ఎక్కడ మన డిసప్పాయింట్ చేయరు. మ్యాచ్కి ఒక లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మరి నెక్స్ట్ మ్యాచ్కి ఏం ప్లాన్ చేస్తారు కానీ ప్రస్తుతానికైతే ఇలా ఉంది. కానీ క్రికెట్లో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. సో ఇప్పుడు క్వశ్చన్ మీకే, ఇది క్రికెట్ రూల్స్ గెలిచిన క్షణమా లేదా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఓడిపోయిన క్షణమా? ఇదంతా మాకెందుకు, మాకు ఎంటర్టైన్మెంట్ ముఖ్యం అంటారా? కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.